చూసావు బావా, పిల్లల ముందు మనల్ని బ్యాక్ చేయడానికి వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చారో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది బావా. ఏంట్రా మొబైల్ లెటర్ లాగా వీడవడరా అవతల బొమ్మను. నువ్వు గట్టిగా అరవు బావా, మళ్ళీ ఇక్కడ కూర్చుంటాడు. దొడ్డికెళ్ళటం తెలుసు కానీ ముడ్డి కడుక్కోవడం తెలియదురా. రోజు అమ్మాయి కడుగుతుంది కదా. మళ్ళీ చూసావు బావా, వీళ్ళంతా వెర్రి వెదవలు చేసి పెంచుతున్నారు, కనీసం ముడ్డి కడుక్కోవడం కూడా నేర్పలేదు. రానే వస్తారుగా. త్వరగా నాన్న ఎండిపోతానే. దొడ్డికెళ్ళి కడుక్కోపోతే ఎండిపోదురా? మరి ఎండిపోదు. రా, రా. అరే రాంబాబు, ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? ఏం పర్లేదు ఖాళీ. ముడ్డి మీద నిండిపోదు కానీ. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు అసలు? ఏం మాట్లాడటం ఏంట్రా? నువ్వు ఎప్పుడు కడుక్కోలేదా? భగవాన్, డిగ్రీ చదివిన డీసెంట్ ఫెలోకి ఈ దేశంలో దొరికిన ఉద్యోగం చూసావా? ఏదో ఒకటి దొరికింది రామాయరా. పై 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 ఇటు తిరుగురా, ఇదురు పై పై. వెరీ గుడ్ పై. అరే కాలెత్తురా. అబ్బా ఏం కబ్బురా బాబోయ్, వీళ్ళని ఎత్తుకుని బుజ్జి బుడ్డి అని ఎలా ముద్దులాడతారా బాబోయ్. రే రేపు పొద్దున్న నీకు కొడుకు పుట్టి వాడు దొడ్డి కూర్చుంటే అప్పుడు తెలుస్తురా నీకు కప్పు కెపాసిటీ.